ప్రియా సారా ఏ ప్రియా లేచి నిలబడు. గెట్ అవుట్. మాయా సార్, సారీ సార్, It's ఈరోజు okay. క్లాస్లో నేను అలా బిహేవ్ చేయడం తప్పే. సార్ సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ క్లాస్ తీశారు కదా, అందులో ఒక చిన్న డౌట్. మీరెప్పుడు ఫ్రీగా ఒంటరిగా ఉంటారో కాస్త చెప్తే నేనే వస్తాను. ఆ తర్వాత నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఊరొచ్చేసినది, దిగండి దిగండి. రేయ్ మాయా, ఏంట్రా ఏదో తింటున్నావు? పరోటా కొనిస్తావా? ఊరుకోరా. రారా. నువ్వే వెళ్ళి ట్రై చేస్తేనే తప్పురా. కోడే నీ కాడకొచ్చి పులిసెట్టు అంటే ఎవడైనా ఊరుకుంటాడా? నీకు అందాన్ని ఆస్వాదించడం తెలియట్లేదు మాయా. ఇప్పుడు అదట్రా సమస్య. నోర్మోయ్, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. చెప్పినా నీకు అర్థం కాదులే. టీచర్ ఉద్యోగం పవిత్రమైనదే, కానీ ప్రేమ అంతకంటే చాలా పవిత్రమైనదే. హే, రోడ్ చూసి నడపరా. ఏందినైనా పత్రాలు తీసి కూడా చూడనంటున్నావు? మాట్లాడకుండా ఉంటే ఎట్టా? ఏదో ఒకటి చెప్పు. మేము ఎంతకాలమని ఓపిక పడతాం. ఇలా అటు ఇటు తేలిపోవాలా? చెప్పు తెగుద్ది. అటో ఇటో తేలిపోవాలా? ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందిరా మీకు? నిన్ను మాట్లాడమంటే తెల్లార్లు మాట్లాడుతూనే ఉంటావు. ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళు, సరేనా? వచ్చేది నాయనా, అన్న అడిగిన దాంట్లో తప్పే ఉంది. మాకు హక్కు ఉంది, ఇయ్యమంటున్నా. నాకు మీరందరూ సమానమేరా. మీ అన్నయ్యలు మళ్ళీ పంచాయతీ పెట్టినారు మాయా. మీ నాయనోళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇదేమీ కొత్త కాదుగా, అలవాటైపోయింది. సరే నువ్వు వెళ్ళు, తర్వాత రా. చూడు, ఆ తెక్కనా కొడుకులతో నువ్వేం మాట్లాడబాక. మీ నాయన చూసుకుంటాడు, సరేనా? అలాగేరా. ఇది ఇంటిని భాగాలు కసేయాలా? అరే రై, తోటలు పొలాలు మీ ముగ్గురు పేరు మీద రాసేయలేదు? మాయకున్నది ఈ ఇల్లు ఒక్కటే, అందులో కూడా వాటాలు అడుగుతా ఉంటారు ఎదవల్లారా. నాయనా, కన్న బిడ్డలతో ఇట్టాకైనా మాట్లాడేది? శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు మీ నాయనతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావరా? ఇదిగో మాస్టర్ వచ్చేసినాడు. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టింది ఆడి కోసమేగా. మాయా, నువ్వు కొంచెం లోపలికెళ్ళు. ఈడి చదువుల కోసమేగా ఊరంతా అప్పులు చేసినావు. మమ్మల్ని చదివించావేంటి? 10వ క్లాస్తో ఆపేసినావుగా. నేను అందరినీ చదివించానురా, మీకు చదువు ఎక్కలేదు, దానికి నన్నేం చేయమంటారు? రే వదిలేండ్రా. ఈయన కేరళ దాన్ని రెండో భార్యగా చేసుకున్నప్పుడే అమ్మ కొట్లాడితే బాగుండేది. ఇప్పుడు మనం గొడవ పడి ఏం ప్రయోజనం? ఏయ్, మీరు ఇంకొక మాట మాట్లాడారో కొడుకులను కూడా చూడను, మిమ్మల్ని నరికి పోగిలెట్టేస్తాను. రేవతి 22. థ్యాంక్ యూ సార్. మహేశ్వరి 24. థ్యాంక్స్ సార్. ప్రియా ప్రియా సార్, ప్రిన్సిపల్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. మిస్టర్ మాయా, డైలీ 1 గంట స్పెషల్ క్లాస్ తీయడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అదిగాక మీ సబ్జెక్ట్లోనే ఈ అమ్మాయి ఫెయిల్ అయింది, అందుకు మీరే బాధ్యత వహించాలి, అవునా? సార్, కాలేజ్ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాస్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రియా ఫెయిల్ అయ్యేంత పోర్ స్టూడెంట్ ఏం కాదు సార్. ఏంటి? సార్ ఏంటిది సార్? నేనేదో కావాలని ఆయన సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టుగా చెప్తున్నారు. నేను ఫెయిల్ అయినప్పటి నుంచి రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదు సార్. అరే ఏడోకు ప్రియా, సార్కి నేను చెప్తాను కదా, ముందు కళ్ళు తుడుచుకో. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏంటి సార్, ఒక స్టూడెంటే వచ్చి అడుగుతుంటే మీకు అభ్యంతరం ఏంటి? సరే సార్, నేను స్పెషల్ క్లాస్ తీస్తాను, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటా రిక్వెస్ట్? త్వరగా చెప్పండి. ప్రియా మాత్రమే కాదు, ఇంకో 4 ఫెయిల్ అయ్యారు. అందరికి కలిపి స్పెషల్ క్లాస్ తీస్తాను. సార్
స్పెషల్ క్లాస్ అడిగింది నేను మాత్రమే, ఇంకెవరూ వచ్చి అడగలేదుగా. చూడమ్మా, ఇంకో నలుగురు నీతో కలిసి చదివితే మంచిదే కదా. నీకొచ్చిన సమస్య ఏమిటి? ఆ, నాకే సమస్య లేదు. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. బయలుదేరండి సార్, ఇవాళే క్లాస్ మొదలు పెట్టండి. ఓకే సార్. ప్రియా, నువ్వు సార్ను ఫాలో అవ్వు, నాకు చాలా పనులు ఉన్నాయి. డ్రైవర్ బండి. సార్, ప్రిన్సిపలే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు. ఇవాళే స్టార్ట్ చేసేద్దామా? ఓకేనా? లుక్ ప్రియా, నువ్వేం ట్రై చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. సార్ నిన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా, అయినా కూడా ఆయన ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? వద్దు ప్రియా, వదిలే. ఏయ్, నేను నిన్న అడ్వైస్ అడిగానా? వదిలే వదిలే అంటే ఎలా వదులుతాను? అదంతా కుదరదు. ఏయ్, నువ్వెలాగో సింగపూర్కి వెళ్ళి సెటిల్ అవబోతున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకే ఆయన్ని వెంటపడి వేధిస్తున్నావు? ముందు నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేయగలవా అని ఆలోచించు. ఆయన కనుక ఈ విషయం తెలిసిందో. ఏయ్, అదంతా నా పర్సనల్ ప్రాబ్లం, అది నేను చూసుకుంటాను. అయినా వీడెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు? నాకేం తక్కువని? పక్క కాలేజ్ పిల్లలు నేను మాట్లాడే ఒక్క మాట కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కాలేజ్లో అందరూ నన్ను మహారాణిలా చూస్తున్నారు. ఇంతకంటే వీడికి ఏం కావాలో తెలియట్లేదు. ఒకవేళ ఆయన ఎవరితోనైనా లవ్ లో ఉన్నారా? నాకెందుకో మన లాంగ్వేజ్ ప్రొఫెసర్ కల్పన కరెక్ట్ చేసి ఉంటుంది అనిపిస్తుంది. ఛాన్సే లేదు. నాకు వాడి గురించి బాగా తెలుసు. ఇలా చూడు ప్రియా, ఇంకో 10 days లో మన కాలేజ్ అయిపోతుంది. ఆ లోపు ఓపెన్ గా చెప్పే, ఇష్టపడితే ఓకే, ఇష్టం లేదంటే వదిలి వెళ్ళిపో. నీకు ఎవరు దొరకరా ఏంటి? ఏ ఇష్టపడితే ఈ పాటికి తెలిసిపోయేది. 2 years గా ఇష్టపడినవాడు ఈ 2 weeks లో ఇష్టపడతాడా? ప్రియా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళి మాట్లాడతానని పరువు పోగొట్టుకోవద్దు చెప్పేశాను. ఇలా చూడండి, మీ అందరికీ బాగా తెలుసు, నేనేదైనా కోరుకుంటే దానికోసం ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాను. 2 వారాలు కాదు, 2 రోజుల్లో ప్రొఫెసర్ మాయా చేత లవ్ యూ ప్రియా అని చెప్పిస్తాను. మ్యామ్, రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. సార్ ఎంతసేపు ఉంటారు? ఇంకో 1 hour ఉంటాను. మాయా సార్, ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ఎగ్జామ్ రాయట్లేదా? మీకోసమే వచ్చాను. మీతో మాట్లాడాలి. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయి, తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు, మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే, ఇక్కడే. ప్రియా, చైతి, మ్హూ. కన్నన్, 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 తలుపు తెరవండి. సార్, కన్నన్, వినిపిస్తోందా? కన్నన్, కన్నన్, వినిపిస్తోందా లేదా? నేనే లాక్ చేయమన్నాను. నేను చెప్పేంత వరకు కన్నన్ డోర్ ఓపెన్ చేయడు. టైం వేస్ట్ చేయకండి సార్, నాకున్నది చాలా తక్కువ టైం. సరే, ఏం మాట్లాడాలి? సార్, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మీకు నేనంటే చాలా ఇష్టమని నాకు బాగా తెలుసు. కానీ ఏమీ తెలియని అమాయకుడిలాగా మీరు నటిస్తున్నారు. నేనేం చేస్తే లిసన్ ప్రియా, నువ్వు మాట్లాడుతున్నది నీ ప్రొఫెసర్తో. డోంట్ ప్లే విత్ మీ. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ ప్రొఫెసర్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ.
సీరియస్లీ. ప్రియా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ప్రియా. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? తలుపు తెరవమని చెప్పు. నాకు కోపం తెప్పించకు. ఇప్పుడు మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? మీకు నేను నచ్చ